అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా పాలకొల్లు నియోజకవర్గంలో పెద్దలు మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ప్రచారం చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ అన్నది పట్టభద్రుల భవిష్యత్తును మరి తీర్చిదిద్దే ఇది సువర్ణ అవకాశం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పట్టభద్రుల గురించి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఇప్పటికే లక్షలాది కోట్లు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావటం, ఏదైతే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన జయంగా పనిచేస్తుందో దాంట్లో భాగంగా దాదాపుగా 8 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాల పైచిలకు నిరుద్యోగ యువతకు వచ్చే విధంగా ఆల్రెడీ పెట్టుబడులు రావటం ఈ ప్రక్రియ మొదలైందండి. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. వాళ్ళందరికీ వాళ్ళ హక్కులనే కాదు, వాళ్ళకి రావాల్సిన మరి ఏదైతే ఏరియర్స్ ఉన్నాయో పెండింగ్స్ అన్నీ కూడా మరి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా ఒక దఫల వారీగా క్లియర్ చేయడానికి, ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువత అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అలాగే పెన్షనర్స్ హక్కుల గురించి మరి ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపించినట్లయితే వారందరి హక్కుల గురించి ఈ ప్రభుత్వంతో కలిసి నేను పనిచేస్తానని తెలియజేసుకుంటూ ఈ ఎలక్షన్ ప్రక్రియ ముగిసిన వెంటనే మరి సీఎం గారు మొదటి సంతంగా పెట్టిన డిఎస్ఏ ప్రక్రియ కూడా మొదలవుతుందండి. ఎవరైతే ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమాత్రం అధైర్యపడకుండా మీరు నిశ్చంతగా మీరు ప్రిపేర్ అవ్వండి. క్వాలిఫై అయిన ప్రతి విద్యార్థి కూడా 16,200 పైచిలకు పోస్టులు ఉన్నాయో అందరికీ కూడా ఈ నెక్స్ట్ ఎకనామిక్ ఇయర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవ్వకముందే, స్కూల్స్ ఓపెన్ అవ్వకముందే ప్రతి క్వాలిఫై అయిన టీచర్కి కూడా పోస్టింగ్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఏదైతే మనం మాట ఇచ్చామో మరి ఆల్రెడీ ఏపీపీఎస్ చైర్మన్ వేయటం, గ్రూప్ 2 గ్రూప్ 1కి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వటం, అలాగే డిప్యూటీ ఈఓల పోస్టులు కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి గత ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ టెస్టులు మొదలైనవి. వాళ్ళకి కూడా రాబోయే రోజుల్లో 6,000 పోస్టుల పైచిలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీస్తుంది. ముఖ్యంగా యువతకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి నుంచి మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో మళ్ళీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో అందరూ కూడా ఏదైతే మాట ఇచ్చామో అన్నీ 1 by 1 పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా నన్ను విజ్ఞులైన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నన్ను పెద్ద ఎత్తున గెలిపించండి. మీరు వేసే ప్రతి ఓటు కూడా పట్టభద్రుల గొంతుగా మారుతుందని తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా సీరియల్ నెంబర్ 1 వచ్చిందండి. ఈ ఎలక్షన్లో ఆల్రెడీ మరి చివరి అంకం పూర్తయింది. నామినేషన్లు వేయటం అలాగే విత్డ్రాలు కూడా జరిగినాయి. బ్యాలెట్ నమూనా కూడా మరి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. నాతో పాటుగా 35 మంది అభ్యర్థులు మరి పార్టిసిపెంట్గా ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. కానీ సీరియల్ నెంబర్ మరి బ్యాలెట్లో సీరియల్ నెంబర్ 1 నాది వచ్చింది. పేరాబత్తుల రాజశేఖర్ అని పేరు దగ్గర 1 అనే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో విజ్ఞులైన పట్టభద్రులందరూ వేయించి నెగ్గించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను.